ప్రభు ఇప్పుడు వాక్యము బోధిస్తుంటాడుగా, నా నోరును నీ వాక్యముతో నింపి సంఘానికి కావాల్సిన వర్తమానం దయచేస్తున్నాడు. నేను నిమిత్త మాత్రుడయ్యా ప్రభుత్వం, ఎన్నిక లేని వాడిని నీ ఆత్మ ద్వారా నడిపించబడుతున్నావు. ప్రతి ఒక్క బిడ్డ ఈ వాక్యము ద్వారా తృప్తి పొందాలి. వారి జీవితం ఫలవర్తంగా ఉండాలి. అటు రీతిగా నువ్వు నడిపించమని యేసునామమున ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్యాంశము విజయము 5 ఆయుధాలు. విజయము 5 ఆయుధాలు. ఏదైనా విజయము సాధించాలంటే కంపల్సరీగా వెపన్స్ ఉండాలి. అది ఏమైనప్పటికీ, కుటుంబ జీవితం కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, చదువులో కావచ్చు, దేనికైనా విజయం సంపాదించాలంటే దాని వెనకాల కష్టపడి పని చేస్తేనే విజయం వస్తుంది. ఈరోజు వాక్యాంశము విజయము 5 ఆయుధాలు. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనం. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్ళని ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెలు చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. చాలా. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనం. వాక్యాంశం ఏంటంటే విజయము 5 ఆయుధాలు. ఇక్కడ మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనం, తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయిను. ఈ కథ అంతా మనందరికీ తెలిసిందే. డేవిడ్ వర్సెస్ గొలియాత్, ఇదందరికీ తెలిసిందే. అయితే ఈ వాక్యముతో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మరి గొలియాతు ఇంచుమించు 9 అడుగుల ఆజానుభావుడు. సాధారణంగా ఒక మనిషి ఎత్తుంటే 6 feet లేదా 7 feet ఉంటాడు. గొలియాత్ ఈజ్ మోర్ దెన్ 9 feet, 9 అడుగుల మించిన ఆజానుభావుడు. దావీదు చూస్తే బాలుడు. ఓకే, దావీదు చూస్తే బాలుడు. అయితే గొలియాతును జయించడానికి దావీదు ముందుకు వచ్చాడు. ఆ ముందుకు వచ్చే క్రమములో అతను ఏటిలో నుండి 5 నున్నని రాళ్ళు తీసుకుని తన చిక్కములో, తన సంచిలో వేసుకున్నాడు. దేవుడు మరి దావీదును ఎంతగానో బలపరిచాడు. అట్టి మాదిరిగానే దావీదు దేవుడి మీద ఆధారపడ్డ బిడ్డ. నీవు నీ జీవితంలో ఒక విజయమును సాధించాలంటే మొదటిగా నీవు దేవుడి మీద ఆధారపడాలి. అయితే ఆ విజయము సాధించే వరుస క్రమంలో అనేక మంది మనల్ని వెనక్కి లాగుతుంటారు. మీరు వచనములు చూసినట్లయితే 17వ అధ్యాయము 28వ వచనంలో దావీదు అన్న అతని మీద కోపపడ్డాడు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీకు ఇక్కడికి రావాల్సిన పని ఏమిటి అని దావీదు అన్న దావీదు మీద కోపపడ్డాడు. విజయము సాధించే క్రమంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ, ఎన్ని మనకి అవరోధాలు వచ్చినప్పటికీ మన గురి ఎక్కడున్నాయంటే దేవుని మీద ఉన్నప్పుడు దేవుడు మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఇక్కడ దావీదుకి మొదటిగా ఎదురైన అవరోధం ఏమిటంటే తన అన్న తన మీద కోపపడ్డాడు. ఈ రోజుల్లో అనేక మంది నాన్న వారి మనల్ని ప్రోత్సహించకుండా మనల్ని వెనుక లాగుతున్నారు. అయితే నీవు ఎవరి మీద చూడాలంటే, నీ చూపు ఎవరి మీద ఉండాలంటే దేవుని మీద ఉన్నప్పుడు నీవు విజయ తీరాల వైపు వెళ్తావు. దావీదు అట్టి రీతిగానే అన్న కోపపడినప్పటికీ దేవుని వైపు చూస్తాడు. రెండవదిగా నీకు బలము లేదని దావీదును కించపరిచాడు. 17వ అధ్యాయము 33వ వచనంలో, అయ్యా నువ్వు చిన్నవాడివి, నీకు బలము సరిపోదు, నువ్వు విజయం ఎలా పొందుతావని దావీదుని హేళన చేశారు. అయినప్పటికీ దావీదు ముందే చూశాడు, ముందుకు నడిచాడు. మొదటిగా తన సొంత కుటుంబంలో అన్నలు దావీదు మీద కోపపడ్డారు. తరువాత అక్కడ సౌలు నీకు బలము లేదని అంటాడు. అయినప్పటికీ దావీదు దేవుని వైపు చూశాడు. అదే రీతిగా మరి దావీదుని గొలియాతు తృణీకరిస్తాడు. 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 42వ వచనం రాయబడింది. గొలియాతు అంటాడు, నీవు చిన్నవాడు,
నీవు నన్ను చూసావా, నా ఆకారం ఎలా ఉందో, నేను నీతో యుద్ధము చేయను అంటాడు. అయితే గొలియాతు కూడా దావీదుని తృణీకరించి 43వ వచనంలో శపిస్తాడు. నీవు నీ జీవితంలో ఒక విజయము పొందాలంటే, నీ ఆత్మీయ జీవితంలో విజయం పొందాలంటే, నీ కుటుంబ జీవితంలో విజయం పొందాలంటే, నీ వ్యక్తిగత జీవితంలో విజయం పొందాలంటే, నీవు ఉద్యోగం సంపాదించి విజయం తీరాల వైపు నువ్వు నడవాలంటే, ఎవరు కోపపడినప్పటికీ, ఎవరు నీకు బలహీనుడు అయినప్పటికీ, ఎవరు నిన్ను శపించినప్పటికీ, ఎవరు నిన్ను తృణీకరించినప్పటికీ, నువ్వు ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూడు. అయితే దేవుని వైపు చూసే సమయంలో నీవు 5 ఆయుధములు కలిగి ఉండాలి. దావీదు 5 నున్నని రాళ్ళు తీసుకున్నాడు. 5 నున్నని రాళ్ళను దేవుడు 5 ఆయుధాలుగా తెలియజేస్తున్నాడు. మొదటి ఆయుధాన్ని చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. మరియు రక్షణ అను శిరస్త్రాణమును ధరించుకొనుడి. మరియు రక్షణను శిరస్త్రాణమును ధరించుకొనుడి. మొదటి ఆయుధం ఏమిటంటే హెల్మెట్. యుద్ధానికి వెళ్తున్నారండి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయుధాలు కావాలి కదా, వెపన్స్ ఉండాలి. పరీక్షకు వెళ్ళేటప్పుడు పెన్ ఉండాలి. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చక్కగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఐడి కార్డు ఏవైతే అవసరమైతే తీసుకువెళ్ళాలి. ప్రతిదానికి ఒక ఆయుధం అన్నది అవసరం, థింగ్స్ అవసరం. ఆ థింగ్స్ లేకుండా మనం ముందుకు వెళ్ళలేము. అయితే ఇక్కడ దావీదు 5 నున్నని రాళ్ళు తీసుకున్నాడు తన విజయము పొందడానికి. ఈ రోజు నీ జీవితంలో ఈ సంవత్సరం నీ విజయము పొందాలంటే నీకు 5 ఆయుధాలు కావాలి. మొదటి ఆయుధం ఏంటంటే హెల్మెట్. పాస్టర్ గారు ఇలా చెప్తారని అనుకుంటున్నారా హెల్మెట్ అని? మొదటి ఆయుధము హెల్మెట్ అంటే రక్షణ. నీకు నీ జీవితంలో విజయము కావాలంటే నీవు రక్షించబడి ఉండాలి. నీవు రక్షించబడకుండా నీవు విజయము సాధించలేవు. నీ జీవితంలో ఆ యొక్క ఆయుధము నీవు శిరస్త్రాణముగా ధరించినప్పుడు నీవు విజయ తీరం వైపు పరిగెడతావు. చూడండి, యేసుప్రభు వారిని సిలువ వేసినప్పుడు యేసుప్రభు వారిని ఇటువైపు ఒక దొంగను అటువైపు ఒక దొంగను వేస్తారు. ఒక దొంగ అయితే యేసుప్రభు వారిని దూషించాడు. మరొక దొంగ అంటాడు ఇది మనకి తగినదే అని తన హృదయములో పశ్చాత్తాపడి మారు మనసు కలిగి రక్షించబడతాడు. రక్షణ వేరు, నీటి బాప్తిస్మం వేరు. చాలాసార్లు చెప్తాను, రక్షణ అన్నది నీ హృదయంలో జరిగే క్రియ. అంటే నీకు దేవునికి మటుకు మాత్రమే తెలుస్తుంది. యేసు ప్రభువు నేను సొంత రక్షకుడిగా అంగీకరించాను, అయ్యా నీవే నా దేవుడు అని నీ హృదయంలో నువ్వు అనుకుంటావు. నీటి బాప్తిస్మం అన్నది అనేక మందికి, సంఘానికి, బయట మన సహోదరులకి, ఇరుగు పొరుగు వారికి అందరికీ తెలియజేసే కార్యక్రమమే నీటి బాప్తిస్మం. అయితే మొదటిగా నీకు ఉండవలసిన ఆయుధం ఏమిటంటే రక్షణ అనే శిరస్త్రాణం ఉండాలి. ఆ రక్షణ అనే శిరస్త్రాణం ఉన్నప్పుడు నీకు ఎదురైన ఆటంకాలను జయించడానికి దేవుడు నీకు చక్కటి వస్త్రాన్ని దయచేస్తాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 61వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే శృంగారమైన బాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. చాలండి, దేవుడు మనకి ఏం చేశాడు? రక్షణ వస్త్రమును ధరింపచేశాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన రక్షణ వస్త్రమును తొడుక్కున్నావో, మీరు గమనించినట్లయితే పిల్లలకి పుట్టినరోజుకి తల్లిదండ్రులు కొత్త బట్టలు కొంటారు. వాళ్ళు ఎంతగానో సంతోషిస్తారు. మా నాన్న కొన్నాడు, మా డాడీ కొన్నాడు, ఎంతగానో సంతోషిస్తారు, ఎంతగానో ఆనందిస్తారు. చక్కగా స్కూల్కి వెళ్తారు, పిల్లలందరికీ పంచి పెడతారు. అయితే ఆ పిల్లవాడు చూడండి, తండ్రి కొన్న వస్త్రాలను బట్టి లేదా మిగతా ఐటమ్స్ బట్టి ఎంతగానో సంతోషిస్తాడు. అయితే దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీకు, నాకు, మనందరికీ రక్షణ అనే వస్త్రాన్ని మనము ధరింపచేసినప్పుడు, ఇస్తానన్నప్పుడు నువ్వు దాన్ని అంగీకరించి తీసుకుని నువ్వు ఏం చేయాలంటే ఇంక నువ్వు బహుగా సంతోషించి విజయం వైపుకు నువ్వు నడవాలి. అంతే తప్ప దాన్ని తిరస్కరించినట్లయితే నీ జీవితంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడ ఎన్న రీతిగా ఉంటుంది. అందుచేతనే మొదటిగా నీ జీవితంలో విజయము సాధించాలంటే నీవు
రక్షణ అనే శిరస్త్రాణము ధరించుకోవాలి. రెండవదిగా చూద్దాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి. చాలండి. రెండవదిగా షూస్. మొదటి హెల్మెట్, రెండవది షూస్. చక్కగా ఉంది కదండి. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ ఆయుధాలు అవసరమే కదా, ఈ వెపన్స్ అన్ని అవసరమే. అదే రీతిగా నీ ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు అంటున్నాడు నీకు ఇటువంటి ఆయుధాలు అవసరం. మొదటిగా రక్షణ అనే హెల్మెట్ కావాలి. రెండవదిగా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుగుకొనడి. జోడు తొడుక్కోకుండా ఇప్పుడు ఎవరైనా రోడ్డు మీద నడిస్తే ఎలా ఉంటుందండి, రాళ్ళని గుచ్చుకుంటారు. చాలా మంది ఇప్పుడు ఇదివరకు నడిచేవారు కానీ ఇప్పుడు ఎవరు నడవట్లేదు. ఏదైనా ముళ్ళు గుచ్చుకుంటాయి, లేదంటే మనకి రాళ్ళు గుచ్చుకుంటాయి. ఇక్కడ దేవుడి వాక్యము ఏమని సెలవిస్తుందంటే సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు తొడుక్కోవాలట. నువ్వేం చేయాలంటే మొదటిగా ఆలోచించున్నాం. మొదటిగా నువ్వు రక్షించబడతావు కదా, హెల్మెట్ తొడుక్కుంటావు కదా, రక్షణ అనే శిరస్త్రాణము. తర్వాత నువ్వేం చేయాలంటే రక్షించబడి కదా, నువ్వు ఏ రీతిగా రక్షించబడ్డావు, దేవుడు నిన్ను ఏ రీతిగా ఎన్నుకున్నాడు, దేవుడు ఏ రీతిగా నీ జీవితంలో కార్యము చేశాడనే నువ్వు సువార్తనే చెప్పులు తొడుక్కుని, మనకి తెలిసినా తెలియకపోయినా మనం తెచ్చినా సరే ఏం చేయాలంటే నీ జీవితంలో జరిగిన మేలును నువ్వు వారికి తెలియచేయాలి. అదే రెండవది షూస్. అదే రెండవ ఆయుధం. నీవు విజయం పొందాలంటే దేవుడు నీ జీవితంలో ఏ రీతిగా విజయం దయచేశాడో అది నువ్వేం చేయాలి, ఇతరులకు షేర్ చేయాలి. మనలో అది అలా అంటిపెట్టుకుని ఎదుటి వారికి షేర్ చేయకపోతే అది సువార్త అనబడదు. చాలా మంది మనం గమనించినట్లయితే, చాలా మంది వ్యక్తులు మనం గమనించినట్లయితే అప్పుడప్పుడు చాలా ప్రేమ ఆప్యాయతలను కలిగి ఉంటారు కానీ బయటికి వ్యక్తపరచదు. ఎప్పుడైనా మాట్లాడినప్పుడు అంటారు నాకు మనసులో ఉండదా అంటారు. అయితే సమయం వచ్చినప్పుడు నీ మనసులో బయట పెట్టాలి. బయట పెట్టకపోతే ఎదుటి వారికి తెలియదు. నిజమే, ప్రేమ ఉంది, దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. నువ్వేం చేయాలంటే సువార్తనే సమాధాన సువార్త. నువ్వు సువార్తకి వెళ్ళినప్పుడు మన మాట ఎంత కీర్తన ఉంది కదా, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎదుటి వారికి తిట్టినా సరే సమాధానము కలిగి ఉండాలి, సిద్ధ మనస్సు ఉండాలి. ఎదుటి వారిని నువ్వు తిడతారు, దూషిస్తారు, దానికి సిద్ధపడే మనసు ఉండాలి. వారు ఒకటంటే నువ్వు 10 అంటే అది అక్కడ కార్యము జరగదు, విజయం పొందలేదు. అందుచేతనే సమాధాన సువార్త అయిన సిద్ధ మనసనే జోడును తొడుక్కోవాలి. చాలా చక్కటి మాట ఇది. ఏం చేయాలి, సమాధానంగా ఉంటూ సిద్ధమైన మనస్సును కలిగి ఉండి నువ్వు సువార్తను చేయాలి. అప్పుడు మట్టుకు మాత్రమే దేవుడు నిన్ను నీ జీవితంలో విజయ తీరాల వైపుకు నడిపిస్తాడు. మొదటి ఆయుధము రక్షణ శిరస్త్రాణము, రెండవ ఆయుధము సమాధానను జోడు. మూడవదిగా చూద్దాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకుడి. మొదటిది హెల్మెట్, రెండవది షూస్, మూడవది సోడ్, ఖడ్గము. ఆత్మీయ ఖడ్గము ధరించుకోవాలి. మామూలు ఖడ్గం అనుకోండి, మనకు కోపం వస్తే పొడుస్తాం, లేదా నానా రకాలుగా మాట్లాడతాం. ఆత్మీయ ఖడ్గము మన దగ్గర ఉంటే మనం తగ్గించుకుంటాం. దేవుడు హెచ్చించబడాలి, మనము తగ్గించబడాలన్నప్పుడు గుర్తుకు వస్తుంది. ఆత్మీయ ఖడ్గము లేకపోతే కనుక మనం ఏం చేస్తాం, వారు చెప్పిన దానికి 10 బదులు చెప్తాం. అట్టి రీతిగా కాకుండా ఆత్మీయ ఖడ్గము వాక్యం అనే ఖడ్గం ఉండాలి. ఎప్పుడైతే వాక్యము నీ హృదయంలో ఉందో దేవుడు నిన్ను నడిపిస్తాడు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు, నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకున్న చేతను కానీ కీర్తనకాడు అంటాడు. యవనస్తులట వారి మనస్సును అదుపులో ఉంచుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మనందరం ఆ యొక్క యవన ప్రాయం దాటి వచ్చాం కాబట్టి తెలుస్తుంది. యవనస్తులకి తెలియదు, చూస్తుంటారు, నవ్వుకుంటారు. కానీ యవన ప్రాయము దాటి వచ్చిన వ్యక్తులకు తెలుస్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. ఆ కంట్రోల్ చేసుకోవాలంటే నీ హృదయంలో
దేవుని వాక్యం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను కంట్రోల్గా ఉంచి ఆ వాక్యము నిన్ను భద్రపరుస్తుంది. అందులో దేవుడి వాక్యం ఉంటుంది, నా వాక్యము అగ్ని వంటిది కాదా అంటది. దేవుని వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు నీవు ఒకవేళ తప్పు చేస్తుంటే దేవుని వాక్యం నిన్ను మండిస్తుంది. ఏం చేస్తుందంటే నీవు తప్పు చేస్తున్న దహించి వేస్తుంది. బండను బద్దలు కొట్టు శుద్ధి వంటిది కాదా అని దేవుని వాక్యం ఉంటుంది. ఆ యొక్క ఎటువంటి తప్పులు ఎటువంటి పొరపాట్లు నువ్వు చేసినప్పటికీ ఆ వాక్యం ఏం చేస్తుందంటే నిన్నేంటంటే ఆ శుద్ధి మరి బండతో ఎలా కొడతామో ఆ వాక్యం నిన్ను అలా తడుతుంటుంది. నీవు తప్పు త్రోవలకి వెళ్లకుండా, తప్పుడు మార్గంలోనికి వెళ్లకుండా, తప్పుడు పనులు చేయకుండా ఆ వాక్యమే నిన్ను భద్రపరుస్తుంది. ఆ వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు ఏం చేస్తుంటే నువ్వు చక్కగా నడుచుకుంటూ చక్కటి ఆలోచన కలిగి నువ్వేం చేస్తుంటే విజయం వైపు పరిగెట్టడానికి దేవుడు సహాయం చేస్తాడు. వాక్యము ఎటువంటిదంటే రెండంచుల వాడి గల ఖడ్గము ఉంటుందని ఏప్రిల్ రాసిన పత్రికలో ఉంటది. ఆ వాక్యం నేను ఏం చేస్తుంటే అటు ఇటు అవ్వకుండా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తాడు. మొదటిగా హెల్మెట్, రెండవదిగా షూస్, మూడవదిగా సోడ్. రక్షణ అనే శిరస్త్రాణము, సమాధాన సువార్త అనే చూడు, మూడవది వాక్యం అనే ఖడ్గము. నాలుగవదిగా చూద్దాం ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. మనుషులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదములో ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సారీ, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. విశ్వాసము డాలు పట్టుకొనుడి, దానితో మీరు దృష్టిని అగ్ని బాణములంటిని ఆర్పుటకు శక్తివంతులు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. నాలుగవది ఏంటంటే షీల్డ్. నాలుగవది షీల్డ్. ఆ షీల్డ్ అంటే విశ్వాసం అనే డాలు. చూడండి, షీల్డ్ మనకు తెలుస్తుంది. ఇందాక కీర్తనలో కూడా మనం చక్కగా ధ్యానం చేస్తాం. ఎవరైనా బాణాలు వేసేటప్పుడు ఆ షీల్డ్ మనల్ని ఏం చేస్తుందంటే అడ్డుకుంటుందండి. ఆ బాణాలు మనకి తగలకుండా అడ్డుకుంటుంది. నీలో విశ్వాసము బలముగా ఉన్నప్పుడు ఏంటంటే నీవు ఎదుటి వారి యొక్క బాణాలకి లొంగిపోకుండా ఆ విశ్వాసమే షీల్డే నిన్ను భద్రపరుస్తుంది. ఎందుచేతంటే మన దేవుడు విశ్వాసమునకు కర్త. ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ఆ యొక్క షీల్డ్ పట్టుకుని ఆ విశ్వాసంతో ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేస్తాడు. విశ్వాసం ఉంచిన వాడు నిత్యజీవం పొందుకుంటాడు అంటాడు. విశ్వాసం ఉంచిన వాడు సిగ్గుపడిన దేవుడి వాక్యం తెలుస్తుంది. విశ్వాసము లేనప్పుడు పేతురు మునిగిపోసాగాడు. అప్పటి వరకు విశ్వాసం ఉంచాడు, దేవుడి మీద నమ్మిక ఇచ్చాడు, చక్కగా నీళ్ళ మీద నడిచాడు. ఎప్పుడైతే తన దృష్టి మరల్చుకున్నాడు, విశ్వాసం సల్లగిందో నీటిలో మునిగిపోసాగాడు. ఆ విశ్వాసం ఉంచిన స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడినప్పుడు, అయ్యా నీ చెంగునే ముట్టుకుంటే నేను స్వస్థత పొందుకుంటానన్నప్పుడు యేసు ప్రభువు చెంగును ముట్టుకున్నప్పుడు ఆమె స్వస్థత పొందింది. నీవు అల్ప విశ్వాసుల వలె ఉండకూడదు, నీవు బలమైన విశ్వాసంగా ఉండాలి. విశ్వాసం అనే తాళం ఏంటంటే ఆయుధముగా ధరించి నీ విశ్వాస జీవిత ప్రయాణంలో ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ దేవుడు నాకు సహాయం చేస్తాడు, నేను గమ్యానికి చేరుకుంటానని నీవు దేవుడి మీద విశ్వాసం ఉంచినప్పుడు దేవుడే నడిపిస్తాడు. మొదటిగా హెల్మెట్, రెండవదిగా షూస్, మూడవదిగా సోడ్, నాలుగవది షీల్డ్, ఐదవదిగా చూద్దాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీ నడుమునకు సత్యమును కట్టుకొని నీతి అను మైమర్పు తొడుగుకొని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. ఐదవదిగా బెల్ట్. ఐదవదిగా బెల్ట్. మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే ఆడవాళ్ళకి తెలుస్తుంది, డెలివరీ అయిన తర్వాత ఏం చేస్తారమ్మా, నడానికి గట్టిగా కట్టు వేస్తారు. ఎందుకు వేస్తారు తెలుసు అందరికీ. మనము టచ్ చేసుకున్నప్పుడు కూడా చక్కగా బెల్ట్ పెట్టుకుంటాం, దానికి నడానికి సపోర్ట్ ఉంటుందని. నీవు ఇక్కడ ఐదవదిగా ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో నడుమునకు సత్యమును గట్టి కట్టుకోవాలి. నీవు విజయం పొందాలంటే మొదట నీవు సత్య ప్రవర్తన కలిగి ఉండాలి. సత్య ప్రవర్తన కలిగి యేసు ప్రభువు అన్నారు కదా,
నేనే మార్గము సత్యమను, ఆ మార్గంలో నువ్వు నడుచి ఉన్నప్పుడు, ఆ బెల్ట్ కట్టుకున్నప్పుడు, సత్యమనే బెల్ట్ను కట్టుకున్నప్పుడు, అప్పుడు మట్టుకు మాత్రమే విజయం పొందుకుంటాం. మనలో తప్పులుంటూ మనమే సరిగ్గా జీవించకుండా నేను యుద్ధానికి వెళ్తానంటే మరి ఏంటంటే అవతల అంటే నీదే తప్పయ్యా, నిన్ను నువ్వు సరిచూసుకొని మనల్ని గడ్డి పెడతారు. కాబట్టి బెల్ట్ కట్టుకోవాలి. ఎటువంటి బెల్ట్ అంటే సత్యమనే బెల్ట్ కట్టుకోవాలి. ఎప్పుడైతే నువ్వు సత్య ప్రవర్తన కలిగి, సత్యము కలిగి నువ్వు జీవిస్తావో, దేవుడు తప్పకుండా నేనేం చేస్తాడంటే నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో దాన్ని నీకు దయచేస్తాడు. 5 విషయాలు. మొదటిగా రక్షణ అనే శిరస్త్రాణం, రెండవదిగా జోడు సువార్త, సిద్ధమనేసే జోడు, వాక్యం అనే కంఠము, విశ్వాసం అనే కాలు, సత్యం అనే దట్టి నువ్వు కట్టుకున్నప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే పౌరుషము కలిగి జీవిస్తున్న మాట ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనం. జీవము గల దేవుని సైన్యములకు తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడగగా. చాలా సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడని దావీదు గొల్యాతును ఉద్దేశించి అంటాడు. ఈ యొక్క వాక్యము నేను ఎప్పుడు వ్యక్తిగతంగా చదువుకున్నా నాకు ఒళ్ళు పులకరిస్తుంది. మనకి కోపం వచ్చేటప్పుడు ఆడు ఎంతటి వాడు అంటాం, ఆడ ముందు ఏ పాటి వాడు అంటాం. దావీదు అట్టి రీతిగానే సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు అన్నాడు. అలా ఎందుకు అనగలిగాడు? దావీదు 5 రాళ్ళను కలిగి ఉన్నాడు. దేవుడు తనకిచ్చిన ఆయుధములను కలిగినాడు. ఎప్పుడైతే దేవుని ఆయుధములు నీ దగ్గర ఉన్నాయో నువ్వు ఎదుటి వాడుతుంటావు. నువ్వు ఏ పాటి వాడు, నా దేవుడు నాకు తోడుకున్నాడు, సజీవుడైన దేవుడు నాకు తోడుకున్నాడు, దేవుడే నన్ను నడిపిస్తాడు, దేవుడే నన్ను రక్షిస్తాడని చెప్తాం. ఒకవేళ ఇటువంటి ఆయుధాలు ఏవి లేవనుకోండి, అప్పుడు అవతల వాళ్ళు చెప్పిన దానికి అవునంటే అవును, కాదంటే కాదు. అవును మీ ఇష్టమే, మీరు ఎలాగంటే అలాగే అంటాం. నీ దగ్గర దేవుని ఆయుధాలు ఉన్నప్పుడు నువ్వు చడియవలసిన పని లేదు, బెదరవలసిన పని లేదు. నీ బంధువులు నిన్ను హేళన చేసినప్పటికీ, నీ రక్త సంబంధికులు నిన్ను తోలనాడినప్పటికీ, ఏది ఏమైనప్పటికీ దేవుని ఆయుధాలు నీ దగ్గర ఉన్నప్పుడు దేవుడు నన్ను విజయ తీరాల వైపుకు నడిపిస్తాడు. ఇంకో మాట చూద్దాం. ఏవేలు గ్రంథము 2వ అధ్యాయం 32వ వచనం. ఏవేలు గ్రంథము 2వ అధ్యాయం 32వ వచనం. 2వ అధ్యాయం 32వ వచనం. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షింపబడుదురు. చాలా నీకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఆ దినమున యెహోవా నామమును బట్టి, ఎప్పుడైతే నీకు కష్టం వచ్చిందో, ఇబ్బంది వచ్చిందో, ఇరుకు వచ్చిందో, ఆ దినమున యెహోవా నామమును బట్టి నీవు దేవునికి ప్రార్థన చేసినప్పుడు నీవు రక్షించబడదామని దేవుని వాక్యం తెలుస్తుంది. ఈ 5 ఆయుధములు కలిగి ఎప్పుడు నీకు కష్టం వచ్చినా సరే నీవు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను రక్షిస్తాడనే దేవుని వాక్యము తెలుస్తుంది. ఈ 5 ఆయుధములను ఏం చేయాలంటే దావీదు ఎట్టి రీతిగా తన యొక్క 5 మరి రాళ్లను తన చిక్కములో వేసుకున్నాడో, ఈ 5 ఆయుధములను ధరించుకున్నప్పుడు, క్రీస్తును ధరించుకున్న రీతిగా ఈ 5 ఆయుధములను ధరించుకుని నీవు నీ యొక్క నీ యొక్క మార్గంలో ప్రయాణం చేసినప్పుడు దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. అందుచేతనే యేసు ప్రభువు ఒక మాట అంటారు శిష్యులతో. శిష్యులు ఒక కార్యము చేయలేకపోతారు. ఒక వ్యక్తి వారి కుమారుని తీసుకొచ్చినప్పుడు శిష్యులు ఆ కార్యము చేయలేకపోతారు. యేసు ప్రభువు వచ్చి అక్కడ ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తి చెప్తాడు యేసు ప్రభువు, అయ్యా నా బిడ్డకి పలానా అనారోగ్యము, నీ శిష్యుల దగ్గరికి వచ్చాడు, ఈ కార్యము చేయలేకపోయారంటే యేసు ప్రభువు చక్కటి మాట్లాడు. అందుకు ఆయన ప్రార్థన వల్లనే తప్ప ఏ కార్యము ఇటువంటిది జరగదు. నీలో ప్రార్థన లేకపోతే, ఈ ఆయుధాలు లేకపోతే నీలో కార్యము జరగదు. నీ జీవితంలో కార్యము జరగాలంటే ఈ 5 ఆయుధములు చేత పట్టుకుని ప్రార్థన చేయి,
దేవుని నామమును ప్రార్థన చేయి, దేవుడు నీ జీవితంలో విజయం చేకూరుస్తాడు. దావీదుకు ఎట్టి రీతిగా విజయం చేకూర్చాడో అట్టి రీతిగా విజయం నీకు చేకూరుస్తాడు. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 49వ వచనంలో దావీదు అక్కడ విజయం సంపాదిస్తాడు. చదవండి. తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదుట నొచ్చినందున వారి నేలను బోర్లపడెను. చాలా సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయం 17వ అధ్యాయం 49వ వచనంలో దావీదు ఏం చేస్తారంటే తన సంచిలో ఉన్న 5 రాళ్లలో ఒక రాయిని తీసి మరి 9 అడుగుల ఆజానుభావాన్ని చిన్న కుర్రోడు ఏం చేస్తాడంటే తన వడిసెతో కొట్టినప్పుడు దావీదు మరి బోర్ల నేల మీద పడిపోతాడు. అప్పుడు గొలియాతు నేల మీద పడు దావీదు వచ్చి తన యొక్క కత్తితో వాడిని పేకను తెగ నరుకుతాడు. ఈ రోజు నీవు విజయం సంపాదించాలంటే, ఈ సంవత్సరం నీ జీవితంలో విజయం చూడాలంటే ఈ 5 ఆయుధములు చేత పట్టుకుని నీవు ప్రయాణం చేసినప్పుడు దేవుడు మరి దావీదు జీవితంలో ఎట్టి రీతిగా విజయం దయచేశాడో అట్టి రీతిగా దేవుడు నీ జీవితంలో విజయం అనుగ్రహించిన గాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించిన ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీవు మాతో మాట్లాడిన లేఖన భాగం బట్టి నీకు స్తోత్రం. విజయము 5 ఆయుధములయ్యా ప్రభుత్వని, రక్షణ అనే శిరస్త్రాన్ని ప్రభుత్వని, ఎప్పటి సువార్తను మేము చేపట్టాలి. ఏ సువార్తని చూడయ్యా ప్రభుత్వని, వాక్యం అనే కట్టుకునే ప్రభుత్వని, విశ్వాసం అనే డాలు, సత్యం అనే అయ్యా ప్రభుత్వని దర్జని మేము కట్టుకునే ప్రభుత్వని, నీలో ముందుకు సాగిన ప్రభుత్వని, ప్రార్థన ద్వారానే ప్రభుత్వని మేము రక్షించబడతామనే ప్రభుత్వని, నీ వాక్యంతో నువ్వు మాతో మాట్లాడు. అట్టి రీతిగా ప్రతి ఒక్కరు పెత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరు హృదయంలో నాటబడిన కృప చూపించమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.